రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరోవైపు నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంకోవైపు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన సైతం అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దాదాపు ఈ నేతలంతా వివాదాస్పద వ్యక్తులే. కానీ అంతకు మించి వ్యవహరించిన చాలా మంది నేతలు ఉన్నారు. అటువంటి వారి అరెస్టులు ఎప్పుడు జరుగుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అటువంటి నేతల్లో ముందుంటారు కొడాలి నాని. గత 5 ఏళ్లుగా ఆయన వాడిన భాష, ఆయన వ్యవహార శైలి తెలుగు ప్రజలకు తెలియంది కాదు. అందుకే ఆయన అరెస్ట్ ని ఎక్కువ మంది టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ అరంగేట్రం చేశారు కొడాలి నాని. 2004లో తొలిసారి గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో సైతం అదే పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కొద్ది రోజులకే టీడీపీ నాయకత్వంతో విభేదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఓడిన నాటి నుంచి నియోజకవర్గానికి దూరం అయ్యారు. ఇటీవల వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ తర్వాత మీడియా ముందుకొచ్చారు. అయితే గతం మాదిరిగా ఆయన చేసిన వ్యాఖ్యలు జీర్ణించుకోలేకపోతున్నారు టీడీపీ శ్రేణులు. ఆయన ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనేదే టీడీపీ శ్రేణుల బాధ. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దతుదారులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకునే అరెస్ట్ల పర్వం నడుస్తోంది. ఈ లెక్కన కొడాలి నాని లెక్కకు మించి తప్పుడు వ్యాఖ్యలు చేశారు. నోరు తెరిస్తే చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. చివరకు మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళని కూడా పకోడీగాళ్లతో పోల్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ శరీర ఆకృతిని సైతం ఎద్దేవా చేశారు. పైగా గుడివాడలో క్యాసినో, ఇతర క్లబ్లు కూడా నిర్వహించారు. ఆయన అరెస్ట్ చేయడం చాలా ఈజీ. ఎందుకనో కూటమి ప్రభుత్వం అరెస్ట్ కి మొగ్గు చూపడం లేదు. అయితే ప్రభుత్వ వైఖరి చూస్తుంటే మాత్రం కొడాలి నాని చుట్టూ భారీ స్కెచ్ గీస్తున్నట్టు కనిపిస్తోంది. పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాతే కొడాలి నాని అరెస్ట్ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవినీతి, నియోజకవర్గంలో బెదిరింపులు, భూ కబ్జాలు లాంటివి బయటకు తీసే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. లేటుగానైనా లేటెస్ట్ గా కొడాలి నాని అరెస్ట్ ఉండాలనేది కూటమి ప్రభుత్వ అభిమతంగా తెలుస్తోంది. అయితే ఇవి తెలియని టీడీపీ శ్రేణులు ఆయన అరెస్ట్ జరగకపోవడంతో నిరాశకి గురి అవుతున్నారు.